ఓం నమః శివాయ. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించారు. వారి రాక ఒక విషాద స్మృతిని గుర్తు చేస్తోంది. ఈరోజు వారి మనవరాలు కీర్తిశేషులు దుర్గా శ్రీయవాసిని గారి జయంతి. ఆ చిన్నారి లేని లోటు వారి హృదయాలలో ఎప్పటికీ తీరని గాయం. అయినప్పటికీ ఆ దుఃఖాన్ని దిగమింగుకొని తమ ప్రియమైన మనవరాలి జ్ఞాపకార్థం అభాగ్యులకు సహాయం చేయడానికి వారు ఇక్కడకు రావడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. ముందుగా వారి భార్య విజయలక్ష్మి గారితోనూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకొని స్వయంగా అభిషేకం చేసి ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. యోపాం పుష్పం భేదా పుష్పవాన్ రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ రజావాన్ పశుమాన్ భవతి య ఏవం భేదా యోపామాయతనం భేదా య సంవత్సరస్యాయతనం భేదా ఆపో వై సంవత్సరస్యాయతనో య ఏవం భేదా ఆయతనవాన్ భవతి. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవరాయ నమో నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. యావదీర్వై దేవతా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని క్షేత్ర నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి ఆ చిన్నారి జ్ఞాపకాలు శాశ్వతం చేశారు. ఈ క్రమంలో సేవామూర్తులందరూ అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులను ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. అనాథుల వైద్యశాలను సందర్శించి వైద్యుల ద్వారా నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. తమ మనవరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని వారు ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు ఆమె లేని లోటును వారు ఇలాంటి సేవల ద్వారా కొంతైనా భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా కన్మంతరెడ్డి, వేణుమాధవరెడ్డి, సౌజన్యగార్ల కుమార్తె కీర్తిశేషులు కె. దుర్గా శ్రీయవాసిని గారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దృశ్యం దోపదీపాంతరమిది సర్వదేవతాభ్యో నమో నమః. నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర నమః శివ. తమ కళ్ళెదుటే కన్ను మూసిన తమ బిడ్డను తలచుకుంటూ వారు పడుతున్న వేదన ఎప్పటికీ తీరనిది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వారి తండ్రి వేణుమాధవరెడ్డి గారు స్వయంగా అన్నదానం చేశారు.
కీర్తిశేషులు దుర్గా శ్రీయవాసిని గారు భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యుల హృదయాలలో నిలిచి ఉంటాయి. దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆ చిన్నారి పవిత్ర ఆత్మ శాంతించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మా యొక్క కూతురు బిడ్డ మనవరాలు కనుమతిరెడ్డి దుర్గా శ్రీయవాసిని అకాల మరణం వలన ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా అమ్మ అనాథాశ్రయంలో ఉన్నటువంటి వికలాంగులు, అనాథులైనటువంటి వారందరికీ కూడా దాదాపు 600 మందికి మేము అన్నదానం చేయడానికి నిశ్చయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే అనాథాశ్రమం అది ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ఎంతో మంది అనాథలకు, వికలాంగులకు అనేక రకాలైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం చేపట్టడం అనేది ఈ సంస్థ చేసుకున్నటువంటి అదృష్టం. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈ అనాథాశ్రమం ఎప్పుడు కూడా ఎంతోమంది ధర్మదాతలు ఉన్నారు మన సమీపంలో. వారికి ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఈ విషయం తెలియకపోవచ్చు. మా వంతు ధర్మంగా మేము కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈ సంస్థకు తెలియజేస్తున్నాం. ఇంతమందికి అన్నదానం చేసినందుకు మాకెంతో సంతోషకరంగా ఉంది. మా తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. మానసిక వికలాంగులైనటువంటి ఎంతోమంది అనాథలకి ఈరోజు ఈ అమ్మా నాన్న అనాథాశ్రయం అనేది ఒక పెద్ద దేవాలయంగా మారింది. ఈరోజు ఒక మహావృక్షంలాగా ఒక 600 మందికి శ్రేయుతనిచ్చి ఇటువంటి పెద్ద బిల్డింగు, ఇటువంటి అమ్మా నాన్న లేని వాళ్ళకి, ఇటువంటి అనాథలకి ఇది ఒక ఆశ్రమంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు అందరికీ కూడాను, అదేవిధంగా కొత్తగా హాస్పిటల్ కూడా మీరు స్టార్ట్ చేశారు. ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం. నిజంగా అనాథలకి ఇది ఒక దేవాలయం లాంటిది. తెలుగు రాష్ట్రాలలోని అనాథ అన్నార్తుల ఆకలి తీర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. శివపుత్రుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న ఆలయ నిర్మాణానికి మీ వంతుగా సాయం చేసి పుణ్యఫలాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.